ఈరోజు మనము పబ్లిక్ ఎగ్జామ్లోని 1 to 16 రోమన్ అంకెలో రోమన్ అంకె 11 అంటే సంయుక్త పరీక్ష అంటే పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అండి. ఒక 10 లైన్లు కథ ఇస్తారు, కింద క్వశ్చన్స్ ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి ఆ కథలో ఈ కింద ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఆ కథలోనే ఉంటుంది, అందులో చూసి రాయడం అండి. మనకి ఇందులో మొత్తం 6 కథలు ఉన్నాయి. పబ్లిక్ ఎగ్జామ్లోనే 6 కథల్లో ఒక కథ ఇస్తారు, ఒక స్టోరీ ఇస్తారు. కాబట్టి ఒక క్వశ్చన్కి 1 మార్కు, 5 క్వశ్చన్లకు 5 మార్కులు. కాబట్టి రోమన్ అంకె 11 పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అంటే సంయుక్త పరీక్ష. ఇప్పుడు అందులో ఫస్ట్ పాఠం నాన్న జాగ్రత్తనండి. గతికో లోకః. ఈ లోకములంట మానవులు ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తూ ఉంటారంట. అది మంచి పైన చెడ్డ పైన ఆలోచించకుండా అతడు ఆ పని చేశాడుగా నీ కూడా ఆ పని చేయాలని ఈ లోకంలో ఆ విధంగా ఉన్నారని చెప్తున్నారు. ఫస్ట్ జాగ్రత్తనండి. పురా కశ్చాన్ సన్యాసి స్వయేన అర్జితం ధనం ఏకస్మిన్ తామ్రభజేన నిక్షిప్య అరక్షత్. పూర్వం ఒకానొక సన్యాసి అంటే సాధువు నివసిస్తున్నాడు. అతడు ఊరూరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసి ఆయన ఆ వచ్చిన ధనమంతా ఏం చేసిందంటే భిక్షాటన చేసి ఆ వచ్చిన ధనాన్ని రాగి బిందెలో భద్రపరుచుకొని, అంటే తామ్ర భజేన్ అంటే రాగి చేత చేయబడినటువంటి బిందె, ఆ వచ్చిన ధనమంతా ఆ బిందెలోనే పెట్టుకొని ప్రతిరోజు వెళ్ళడం, భిక్షాటన చేయడం, ఆ వచ్చిన డబ్బులు మొత్తం ఆ బిందులో వేసుకొని జీవిస్తున్నాడు. సహ ఏకదా మకర సంక్రాంతి పర్వదిని పర్వస్నానార్థం నదిం ఆగచ్చత్. ఒకరోజు కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే మకర సంక్రాంతి అంటే సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి పండగకి ఆయన నది ఒడ్డుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? స్నానం చేయడానికి నది ఒడ్డుకి వెళ్ళాడు. ఆయన నదికి ఒడ్డుకి వెళ్ళినప్పుడు అతను వెంట ఏం తీసుకెళ్ళాడంటే ధనపూర్ణం తామ్రఘాటం కుటీరే త్యక్త్వం భీత సహ తం గృహీతత్వైవ ఆగచ్చత్. ఆ డబ్బుతో నిండినటువంటి రాగి బిందెని కూడా తీసుకుని వెళ్ళాడు. మరి డబ్బుతో నిండినటువంటి ఆ రాగి బిందెని తన ఒక ఆశ్రమంలో ఉంచితే ఎవరన్నా ఒక దొంగిలిస్తున్న భయంతో ఈ యొక్క సన్యాసి ఆ డబ్బుతో నిన్నటువంటి ఆ రాగి బిందెని తీసుకొని ఆ నదిలోకి స్నానం చేస్తానికి ఆ నది ఒడ్డుకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నద్యా తీరే గర్తుం కృత్వా ధనఘాటం తస్మిన్ నిక్షిప్య గర్తుం పూరితవాన్. ఉదాహరణకి మనం పుణ్యక్షేత్రం అంటే నదిలోకి స్నానానికి వెళ్ళినప్పుడు మనం నలుగురు వెళ్తే ఒకరు మనం తెచ్చుకున్న వస్తువులు కాపలుగా ఉంటాం, ముగ్గురు స్నానం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తాం. ఎందుకంటే ఆ వస్తువులు ఎవరైనా దొంగిలిస్తున్న భయంతో మనం అందరం ఒకేసారి ఆ వస్తువులు మొత్తం ఆ ఒడ్డు మీద పెట్టి అక్కడ కాపలు లేకుండా వెళ్ళామనుకోండి, ఆ వస్తువులు మొత్తం దొంగలు దొంగిలిస్తారు. కాబట్టి భయంతో ఏం చేస్తాం, మనం ఎవరో ఒకరు ఉంచి వాళ్ళు వెళ్ళి స్నానం చేసినాక మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మనం వెళ్తారు. అదేవిధంగా మరి ఇతను ఒక్కడే చేపట్టి ఏం చేసిందంటే డబ్బుతో నిండినటువంటి ఆ రాగి బిందెని ఆ నది ఒడ్డున ఉన్నటువంటి ఇసుకలు ఏం చేసిందంటే గుంట అంటే ఒక గొయ్యి తోడి ఆ గుంటలో డబ్బుతో నిండు ఉన్నటువంటి రాగి బిందె అందులో పెట్టి పైన పూడ్చేశాడు. పూడ్చిన తర్వాత అభిజ్ఞానార్థం తస్య ఉపరి సైకలింగం ఏకం విన్యస్య స్నానార్థం ఆగచ్చత్. మరే ఇసుక చాలామంది తొక్కినప్పుడు మనం దాన్ని గుర్తుపట్టలేము. అతను గుర్తుగా ఏం చేసినంటే ఇసుకతోని ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆ గుంట మీద అంటే ఆ డబ్బుతో నిన్నున్నటువంటి ఆ రాగి బిందె పూడ్చి ఆ రాగి బిందె మీద ఇసుకతో ఒక శివలింగాన్ని గుర్తుగా అక్కడ తయారు చేసి అక్కడ పెట్టి నదిలోకి స్నానానికి వెళ్ళాడు. నదిలో స్నానానికి వెళ్ళిన తర్వాత తం దృష్ట్వా ఇతరే జనః తస్మిన్ తీర్థే సౌకతలింగస్య పూజ సముదాచారా స్యాయత్ ఇది ఆమన్యంత.
ఇక చాలామంది వస్తుంటారుగా, జనాలు వచ్చినలో ఏం చేస్తున్నారు, స్నానం చేస్తున్నారు. స్నానం చేసి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారంటే, ఓహో మనం స్నానం చేసిన తర్వాత ఒక శివలింగాన్ని ప్రదర్శిస్తే మనకు పుణ్యం వస్తుందని ఆ వచ్చిన జనాలందరూ స్నానం చేస్తున్నారు. ఆ శివలింగాన్ని అక్కడ ఏర్పాటు చేసి ప్రదర్శించి వెళ్ళిపోతున్నారు. అతః తే అపి తథైవ కుర్వాన్ స్నానార్థం ప్రత్యాగత సన్యాసి నది తీరే సౌకతలింగమయం అపశ్యత్. ఈ యొక్క సన్యాసి ఒక శివలింగాన్ని గుర్తుగా అక్కడ పెట్టి వెళ్ళాడు. అతను స్నానం చేసి వచ్చేలోపు ఏమైందంటే కొన్ని వేల శివలింగాలతో, ఇసుకతో కొన్ని వేల శివలింగాలు తయారు చేసి అక్కడ ఉన్నాయి. తన యొక్క శివలింగం అంటే తన డబ్బుతో నిండినటువంటి, ధనంతో నిండినటువంటి రాగి బిందె ఎక్కడ కనిపించలేదు. అతని శివలింగం గుర్తుపట్టలేకపోయాడు. అంటే కొన్ని వేల శివలింగాలు ఉంటారికే తన శివలింగాన్ని గుర్తుపట్టలేకపోయాడు ఆ సన్యాసి. తేషాం లింగానాం మధ్యే ఆత్మానః న్యస్తతం. కాబట్టి అన్ని లింగాల మధ్యలో తన ఒక శివలింగాన్ని, తన డబ్బుతో నిన్నట్టు రాగి బిందును గుర్తుపట్టలేకపోయాడు. అభిజ్ఞాన లింగం జ్ఞాతుం అసమర్థ నిర్వీణన అభవత్. పాపం బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. వెళ్తూ ఏమనుకున్నాడంటే, గతన్ గతికో లోక నా లోక పరమర్తిక. ఈ లోకంలో ఉన్న జనాలు ఎంత మూర్ఖులు, నేను ఏదో నా గుర్తుగా శివలింగ డబ్బును గుర్తుపట్టాలని శివలింగం తయారు చేసి పెట్టిపోతే నన్ను చూసి కొన్ని అందరూ ఇలా చేశారు, ఈ యొక్క లోకంలో ఉన్న వాళ్ళు ఎంత మూర్ఖులు అని తన మనసులో తాను అనుకొని ఆ ఒక సన్యాసి అక్కడి నుంచి వెళ్ళిండను. మనకి ఇక్కడ మొత్తం 5 క్వశ్చన్స్ ఇచ్చారు. జాగ్రత్త చూడండి. సన్యాసి స్వేన అర్జితం ధనం కథం అరక్షత్. సన్యాసి తను సంపాదించినటువంటి ఆ ధనాన్ని ఎక్కడ భద్రపరిచిండు, ఎందులో పెట్టుకున్నాడంటే, సన్యాసి స్వయ అర్జితం ధనం ఏకస్మిన్ తామ్ర భజేన నిక్షిప్య అరక్షత్. అంటే రాగితో చేయబడినటువంటి రాగి బిందె నిండా తను తెచ్చిన ధనాన్ని మొత్తం అందులో భద్రపరుచుకున్నాడు. సన్యాసి కథ కిమర్థం చ నదిం ఆగచ్చత్. సన్యాసి ఆ నదికి ఇంటికి వెళ్ళాడు. ఏమిటికి వెళ్ళాడు, ఆ నదికి దేని కొరకు వెళ్ళాడు? సన్యాసి కథ మకర సంక్రాంతి పర్వదిని స్నానార్థం చ నదిం ఆగచ్చత్. మకర సంక్రాంతి పండుగ రోజు స్నానం చేయడానికి ఆ నది ఒడ్డుకు నదిలోకి వెళ్ళాడు. నది తీరే సన్యాసి కిమ్ ఆకరోత్. ఆ నది తీరం వెళ్ళిన తర్వాత సన్యాసి ఏం చేసిండు? నది తీరే సన్యాసి గర్తుం కృత్వ ధనఘాటం తస్మిన్ నిక్షిప్య గర్తుం పూరితవాన్. ఆ ఇసుకలో ఒక గుంట తోడి ఆ గుంటలో ఈ రాగి బిందెను పెట్టి పూడ్చిన తర్వాత నెక్స్ట్ ఇతరేణ జన కిమితి ఆమన్యత. ఆ శివలింగాన్ని చూసి ఇతర జనులు ఏ విధంగా నమ్మారు, ఏ విధంగా అనుకున్నారు? ఇతరే జన తస్మిన్ తీర్థే సౌకతలింగస్య పూజ సముదాచార స్యాయత్ ఇది ఆమన్యత. మనం కూడా స్నానం చేసి ఒక శివలింగాన్ని ప్రదర్శిస్తే మనకు పుణ్యం వస్తుంది అని నమ్మిరు. అస్య కథస్య కా నీతి. ఈ కథ యొక్క నీతి ఏంటి? అస్య కథయా నీతి గతన్ గతికో లోక నా లోక పరమర్తిక. కాబట్టి ఈ లోకంలో ఒకరు చేసిన పని ఇతరులు కూడా అతను చూసి చేస్తున్నారు అని దీని ఒక నీతి. నాన్న మనకు ఈ క్వశ్చన్ ఎలా గుర్తుపట్టాలంటే, వాడు ఇచ్చినట్టు లైన్లో 1 2 3 4 5 6 లైన్స్ ఉన్నాయి. ఈ 6 లైన్స్లో మనం ఒకటే గుర్తించాలి నాన్న. సన్యాసి స్వే అర్జితం ధనం కథం అరక్షత. అరక్షత చివరి ఎండింగ్ ఉంది. ఆ ఒక పదము మనం పారాగ్రాఫ్లో చూసుకోవాలి. ఎక్కడుంది అరక్షత, ఏడుంది అరక్షత? ఫస్ట్ లైన్లో చివరి ఉంది. అంటే ఫస్ట్ నుంచి అది ఎండింగ్ వరకు రాస్తే ఆ ఫస్ట్ క్వశ్చన్కు ఆన్సర్ నాన్న. నెక్స్ట్ మనకి రెండో పాఠం నాన్న. రెండో పాఠం పరానుకారి గర్దభ. ఇతర విషయంలో జోక్యం చేసుకున్నటువంటి గాడిద. జాగ్రత్త నాన్న. పురా కశ్చన వాణిజ గృహే ఏక వృషభ గర్దభ చ ఆస్తాం. పూర్వం ఒక వ్యాపారస్తు నివసిస్తున్నాడు. మరి ఇప్పుడు
వ్యాపారం చేయాలంటే ఇప్పుడు ఆ వస్తువులు తీసుకెళ్లాలన్నా వాటిని అమ్మాలన్నా కూడా మనకు ఏం కావాలి? వాహనం కావాలి. అంటే కార్, ఇది లారీ కానీ ఆటో కానీ ఇలాంటి వాహనాలు కావాలి. కానీ పూర్వం ఇవన్నీ ఏముండేవి కావు. పూర్వం ఆ వస్తువులు మోయడానికి తీసుకొస్తానికి ఏం వాడుకునేవారు? ఎడ్లని, గుర్రాలని, గాడిదలను వాడుకునేవారు. అంటే వాటిని ఉపయోగించుకునేవారు. అదేవిధంగా పూర్వం ఒక వ్యాపారస్తుడు నివసిస్తున్నాడు. ఆ వ్యాపారస్తుడు తన వస్తువులు అమ్మడం, తీసుకురావడానికి, వాటిని మోసుకురావడానికి గృహే ఏక వృషభ గర్దభ చ ఆస్తాం. వృషభ అంటే ఎద్దు, గర్దభ అంటే గాడిద. అతడు ఒక ఎద్దుని, ఒక గాడిదని వాటి మీద వస్తువులు అమ్మడం, మళ్ళీ కొనుక్కు తీసుకురావడానికి ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఏకదా సహ గర్దభస్య పృష్ఠే తూలం వృషభస్య పృష్ఠే లావణఘోనిం చ నిదాయ విపాన్ ప్రతి ఆగచ్చత్. ఈ యొక్క వ్యాపారస్తుడు గర్దభ అంటే గాడిద ఎక్కువ బరువు మోయలేదు కాబట్టి దాని శక్తి కొలది దాని వీపు మీద దూది అంటే పత్తి బస్తని దాని మీద వేసిండు. మరి ఎద్దు అంటే బలంగా ఉంటుందిగా, ఎక్కువ బరువు మోస్తుందిగా. ఎద్దు మీద ఎక్కువ బరువు ఉన్నటువంటి ఉప్పు బస్తని అక్కడ ఎద్దు మీద పెట్టి ఇక అవి అమ్మడానికి బయలుదేరి వెళ్ళాడు. మార్గే కశ్చిత్ నది ఆసిత్. ఈ వెళ్ళే మార్గంలో కొంత దూరం వెళ్ళినాక అక్కడ మధ్యలో ఒక నది వచ్చింది, ఒక పెద్ద నది వచ్చేసింది. అంటే ఆ నది దాటాలి. తం నదిం తరన్ వృషభ భారక్రంత సన్ జలే ఆపతత్. ఈ యొక్క మరి ఎక్కువ బరువు ఉన్నదిగా ఉప్పు బస్తా, బాగా బరువు ఉండడం చేత ఆ ఎద్దు ఆ నదిలోకి వెళ్ళి జారి ఆ నదిలో పడిపోయింది. ఆ ఎద్దు నదిలో పడిపోయింది. పడ్డ తర్వాత ప్రవహేన కిలన్ లావణం ఆ ద్రవత్. మరి ఉప్పు తడుస్తే ఆటోమేటిక్ కరిగిపోతుంటుంది. ఎప్పుడైతే ఈ ఉప్పు బస్తో ఆ ఎద్దు ఆ నదిలో పడిపోయిందో వెంటనే ఆ ఉప్పు తడిసి మొత్తం కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత తేన వృషభస్య భారః న్యన్ అభవత్. మరి బరువు తగ్గిందిగా, అప్పుడు ఆ ఎద్దు ఇబ్బంది లేకుండా ఆ నది దాటింది. వృషభ దృష్టవ గర్దభ అపి స్వయం జలే ఆపతత్. ఎద్దు ఏ విధంగా నీళ్ళల్లో జారిపడ్డదో దృశ్యాన్ని ఎవరు చూసిన? గాడిద చూసింది. నేను కూడా ఆ విధంగా నీళ్ళలో పడి నేను కూడా తొందరగా ఆ ఒడ్డెక్కుతానని ఈ యొక్క గాడిద ఏం చేసింది? ఆ ఒక పత్తితో ఉన్నటువంటి పత్తి బస్తాని తన మీద పెట్టుకుందిగా, ఆ నదిలోకి వెళ్ళి ఇది కూడా జారి అందులో పడ్డది. ఇది పడాలని పడిపోయింది. ఎద్దేమో పాపం బరువు ఎక్కువయి అది నీళ్ళలో పడిపోతే ఇది స్వయంగా వెళ్ళి దాని చూసి ఇది కూడా అందులో పడిపోయింది. అందులో పడ్డ తర్వాత జలే కిలన్యస్య తులస్య భారః ద్విగుణః జాయతః. ఎప్పుడైతే పత్తి తడిసిందో 2 రెట్లు ఎక్కువ బరువు ఉంది. పత్తి బరువు ఎక్కువ అయిపోయింది. బరువు ఎక్కువై వనిక్ అపి గర్దవం అతండయత్. ఇక మామూలు బరువే మోయలేదు, 2 రెట్లు బరువు ఉంటారికే ఆ గాడిద అందులో మునిగింది. ఆ ఒక వ్యాపారస్తుడు కర్ర తీసుకొని దాని నది దాటేంత వరకు దాన్ని దెబ్బలు కొట్టాడు. చివరికి వాంబో వాయువు అనుకుంటా అతి కష్టం మీద అది ఆ ఉడ్డు దాటింది. కాబట్టి కథ యొక్క నీతి ఏంటంటే అవిచార్య పరన్కారణం సంతాపకారణం భవతి. అవిచార్య ఆలోచించకుండా పరుల విషయంలో మనం జోక్యం చేసుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని కథ యొక్క నీతి. నాన్న ప్రశ్న చూడండి జాగ్రత్తగా. వనిక్ ఏకదా కుత్ర ఆగచ్చత్. ఒకరోజు ఒక వ్యాపారస్తుడు ఎక్కడికి వెళ్ళాను, ఏం తీసుకుని వెళ్ళు. వనిక్ ఏకదా విపాని ప్రతి ఆగచ్చత్. వ్యాపారం చేయడం కోసం వెళ్ళాడు. వృషభ భారక్రంత సన్ కిం ఆకరోత్. అంటే బాగా బరువున్నటువంటి ఆ ఉప్పు బస్తా తీసుకొని వృషభ ఎద్దు ఎక్కడ పడిపోయింది? వృషభ భారకంత సన్ జలే ఆపతత్. ఆ నదిలో పడిపోయింది. వృషభం దృష్టం గర్దభం కిం ఆకరోత్. ఎద్దును చూసి గాడిద ఏం చేసింది? వృషభ దృష్టవ గర్దభ అపి స్వయం జలే ఆపతత్. స్వయం గెలి ఇది కూడా ఆ నదిలో పడిపోయింది.
కస్య భారః ద్విగుణః ఆజాయత, 2 రెట్లు ఎక్కువ బరువు ఏమైంది, 2 రెట్లు బరువు పెరిగింది. తులస్య భారః ద్విగుణః ఆజాయత్ అంటే పత్తి 2 రెట్లు ఎక్కువ తరవంగానే 2 రెట్లు ఎక్కువ బరువు పెరిగింది. అస్య కథయ కా నీతి, ఈ కథ యొక్క నీతి ఏంటి, అస్య కథయాయ నీతి అవిచార్య పరంకారణం సంతాపకారణం భవతి, ఆలోచించకుండా ఇతర విషయంలో జోక్యం చేసుకుంటే మన జీవితాంతం బాధపడాల్సి వస్తుందని ఈ ప్రశ్న యొక్క అర్థం నాన్న. నెక్స్ట్ మనకు 3వ పాఠం నాన్న. 3వ పాఠం మనకి లుబ్ధః కర్షకః అంటే అత్యాశపరుడు, దురాశ దుఃఖం సేటు, దురాశ పోతే దుఃఖం కలుగుతుంది కాబట్టి అత్యాశపరుడైనటువంటి కర్షకః అంటే రైతు. జాగ్రత్తనండి. 3వ పాఠం పురాధారణగర్య కశ్చిత్ కర్షకం ఏవం అద్భుతం కుకుటియం ఆపాలయత్. పూర్వం ధారణకు నగరం ఉంది, ఆ నగరములోనే ఒక రైతు జీవిస్తున్నాడు. ఆ రైతు దగ్గర అద్భుతమైనటువంటి ఒక కోడిని పెంచుకుంటూ ఉన్నాడు, కోడి పెట్టని పెంచుకుంటూ ఉన్నాడు. సా కూకుటి ప్రతిదినం ఏకైకం సువర్ణమయం అండం దదతి స్మహ. ఆ కోడి పెట్ట ప్రతిరోజు ఒక బంగారు బాదుగుడ్డు పెడుతూ ఉన్నది. తేన సహ కర్షకః అతీవ ధనవాన్ ఆజాయత. ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టబట్టి ఆ బంగారు గుడ్డును తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి కూడబెట్టాడు. కాబట్టి ఈ యొక్క నిరుపేదైనటువంటి రైతు ప్రతిరోజు బంగారు గుడ్డు పెట్టడం చేత ఆ గుడ్డు అమ్మి ఆ వచ్చిన డబ్బులతో గొప్ప ధనవంతుడయ్యాడు. ప్రతిదినం సువర్ణం ప్రాప్యాత్ అపి తస్య లోభః అతీవ అవర్ధతః. బాగా ధనవంతుడయ్యాడు. ధనవంతుడైన తర్వాత అతను ఒక దురాలోచన వచ్చింది. ఒక ఆలోచన అంటే ఒక చెడు ఆలోచన వచ్చేసింది. ఇది ప్రతిరోజు ఒక గుడ్డు మాత్రం పెడుతుంది, ప్రతిరోజు ఒక గుడ్డు మాత్రం పెడుతుంది. కాబట్టి ఏకదా సహ అచింతయత్ దినే దినే స్వల్పమాత్ర సువర్ణస్య ప్రాప్యత్య ప్రయోజనం నాస్తి. ఇది ప్రతిరోజు ఒక గుడ్డు పెడితే తీసుకెళ్ళి అమ్మడం వల్ల ఏం ప్రయోజనం రావట్లేదు, కొంచెం డబ్బులు వస్తుంది అనుకున్నాడు. అనుకొని ఏం చేసినంటే అతః కూకుటయ ఉదరాత్ సర్వమపి సువర్ణం ఏకదైవ గ్రహిష్యామి. ఈ కోడి యొక్క కడుపు కోడిని చంపి పొట్టను కోసిన అనుకోండి, ఒకేసారి ఒక 10-20 ఒక 100 గుడ్లు ఒకేసారి మనం పొందవచ్చును అని మనసులో అత్యాశగా ఆలోచించాడు. ఆలోచించి ఆ రైతు ఏం చేసిందంటే తత నిశ్చిత్య కర్షకః కుకుటిం అత్వా తస్య ఉదరం ఆపటయత్. అనుకున్న విధంగానే ఆ కోడిని చంపి దాన్ని పొట్టకోసాడు. పొట్టకోసి ఆ పొట్టలో చూస్తే ఏమున్నాయంటే ఏం కనిపించింది అంటే తస్మిన్ తు ఏకం అండం అపి నా ఆసిత్ ఒక్క గుడ్డు కూడా ఆ పొట్టలో లేదు. కర్షకస్య అతిలోభేన స్వర్ణాదాయిని కుకుటి వినష్టః. అప్పుడు రైతు అయ్యో ఎంత తప్పు చేశానే, రోజుకు ఒక గుడ్డు పెడుతుంటే ఆ గుడ్డు పెట్టినటువంటి అమ్ముకొని ఆ డబ్బుల చేత గొప్ప ధనవంతునయ్యానే, ఇంత కష్టపడింది ఈరోజు ధనవంతు అవ్వడానికి కారణం ఆ కోడిని కనీసం ఒక కృతజ్ఞత, రోజు గుడ్డు పెట్టిన కృతజ్ఞత లేకుండా అత్యాశతోనే ఆ ఒక కోడి పెట్టిన చంపానే అని తనకు తాను సిగ్గుపడ్డాడు రైతు. కాబట్టి నీతి ఏంటంటే అతిలోభాత్ జనః వినాశయతి. అత్యాశ ఉన్నవారు జీవితంలో ఎప్పుడు బాగుపడరు, ఆశ ఉన్నవాళ్ళు ఎప్పటికైనా సర్వనాశనం అవుతారని కథ యొక్క నీతి. మనకి ఇందులో 5 క్వశ్చన్లు ఇచ్చిన్నానా, జాగ్రత్త చూడండి. కర్షకః కం ఆపాలయత్ అంటే ఆ రైతు దేనిని పెంచుతున్నాడు. కర్షకః ఏకం అద్భుతం కుకుట్యం ఆపాలయత్ ఒక అద్భుతమైనటువంటి కోడి పెట్టని పెంచుకుంటూ ఉన్నాడు. కూకుటి ప్రతిదినం కిం దాదతి స్మహ ఆ ఒక కోడి పెట్టె ప్రతిరోజు ఏం పెడుతుంది. కూకుటి ప్రతిదినం ఏకైకం సువర్ణమయం అండం దాదతి స్మహ ప్రతిరోజు ఒక బంగారు బాదుగుడ్డు పెడుతూ ఉన్నది. నెక్స్ట్ 3వ క్వశ్చన్. తత నిశ్చిత్య కర్షకః కిం ఆకరోత్ ఆ ఒక రైతు ఏం చేయాలనుకున్నాడు, ఏ విధంగా ఆలోచించాడు.
తత నిశ్చితం కర్షక కుకీటం అత్వ తస్య ఉదరం ఆపాటయత్. ఆ కోడిని చంపి దాని పొట్టలో గుడ్లు చూద్దామని అనుకున్నాడు. కేన కుకీటం వినష్ట. ఆ ఒక రైతు ఏ విధంగా నష్టపోయిండు? కర్షకస్య అతిలోభేన కుకీటు వినష్ట. కర్షకస్య ఆ ఒక రైతు అతి అత్యాశ వలన, దురాశ వలన ఆ కోడిని చంపి అసలు బంగారు గుడ్డు పెట్టినట్టు ఆ కోడి లేకుండా అతడు సర్వనాశనం చేసుకున్నాడు. కాబట్టి అస్య కథయ కా నీతి, ఈ కథ యొక్క నీతి ఏంటి? అస్య కథయాయ నీతి అతిలోభాత్ జన వినాశయతి. అత్యాశ వలన ఈ లోకంలో జనులందరూ, మానవులందరూ నాశనం అవుతూ ఉంటారు. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. అత్యాశ దురాశకు దుఃఖం చేయటు. అత్యాశ వలన సర్వనాశనం అవుతాయని ఈ కథ యొక్క నీతి. మనకు 3వ పాఠం పూర్తయిందానా? మనకి నెక్స్ట్ క్లాస్లో 4వ పాఠం గురించి చెప్పుకుందాం. ఇప్పుడు 4వ పాఠము ఏంటిదంటే బిడలస్య గలే ఘంట. బిడలం అంటే పిల్లి. పిల్లి యొక్క మెడలో గంట కట్టాలి. ఆ గంట ఎవరు కడతారు? జాగ్రత్తన పైనండి. ఏకస్మిన్ గృహే బహువ మూసిక ఆసాన్. ఒకరోజు ఒక వ్యాపారస్తున్నాడు. అతనికి ఇంటి యందు చాలా ఎలకలు, మూసికం అంటేనా ఎలకలు, ఆ ఇంట్లో చాలా ఎలకలు ఉన్నాయంట. తే గృహే ధాన్యదీనం సర్వాణి ఖాదిత్వ తద్ గృహస్వామిన మహతిం హానిం ఆకుర్వాన్. ఆ ఇంట్లో ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తం ఈ ఎలకలు ప్రతిరోజు తింటూ ఉన్నాయి. అప్పుడు ఆ ఒక ఇంటి యొక్క యజమాని ఈ ఎలకల్ని ఏ విధంగా అరికట్టాలి, ఎలా అరికట్టాలి, ఈ ఎలకలు లేకుండా ఏం చేయాలని ఒక రోజు ఆలోచించి ఏం చేసిందంటే ఆ ఒక యజమాని తేన విషనానం గృహస్వామి బిడలం ఏకం అనీతవాన్. ఒక పిల్లిని తీసుకొచ్చి తన ఒక ఇంట్లో వదిలేసిండు. స బిడలం చ ప్రత్యహం మూసికానాం గ్రహేణ కాదేన ఏవచ లగ్నం అభవత్. ఇక మరి పిల్లికి ఎలకంటే ఏమి ఇష్టం? పిల్లికి ఎలకంటే చాలా ఇష్టం. కాబట్టి ఇక ఆ పిల్లి వచ్చిన కాంచి ప్రతిరోజు దాని పని ఏంటి? ఎలకను చంపడం తినడం, ఎలకను చంపడం తినడం, ఇలా నిత్యము ప్రతిరోజు అది చేస్తూ ఉన్నది. తేచ మూసిక స్వజాతే సంరక్షయం దృష్ట్వా భీతః తస్య వదోపాయం చింతిత్వం మహతిం సభయం ఆకుర్వాన్. మరి ప్రతిరోజు ఒక ఎలక చచ్చిపోతుంటే కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఎలకల యొక్క సంతానం లేకుండా పోతుంది. కాబట్టి ఏది ఏమైనా ఈ పిల్లి మన జీవితం అంటే మన ఒక ఈ పిల్లి మన ఎలకల్ని సర్వనాశనం చేస్తుంది. ఇలా ప్రతిరోజు మనల్ని ఒకరిని చంపి తినడం వల్ల చివరికి మన ఒక ఎలక జాతి లేకుండా పోతుంది. ఏది ఏమైనా ఈ పిల్లిని ఎలా చంపాలి, ఏ విధంగా చంపాలి అని అన్ని ఎలకలు కూర్చొని ఒక సమావేశం ఏర్పరచుకునేట. ఆ సమావేశానికి ఎవరెవరు వచ్చారంటే బిడలస్య గలే ఏక ఘంట పద్యతే చేత్ వయం తస్య ఆగమనం జ్ఞాత్వం ఆప్రతం భవే ఇతి. ఆ సభకి చాలా దూరం అంటే చాలా దూరం నుంచి వచ్చి ఎలకలన్నీ వచ్చి సమావేశం ఏర్పరచుకొని మనం ఇప్పుడు ఆ ఒక పిల్లిని చంపాలంటే మనం ఏం చేయాలంటే పిల్లి యొక్క మెడలో గంట కట్టినమనుకో, అది మనం తినడానికి వస్తుంది అని ఎలా తెలుసుకోవాలి? అది పరిగెత్తుంటే గంట మోగుతుంది. ఆ గంట మోగని ఎమ్మటి మనం తప్పించుకోవచ్చు, ఆ పిల్లికి దొరకకుండా మనం తప్పించుకోవచ్చు అని ఈ విధంగా అనుకొని తత్ శ్రుత్వా సర్వే హర్షిణే నిర్మితత్వం ఆరబంధ. అవును, ఈ పని బాగానే ఉంది, ఏది ఏమైనా మనం ఎంత కష్టపడినా పిల్లి యొక్క మెడలో గంట కట్టాలని ఆ సభలో అందరూ ఆ ఉన్న ఎలకలన్నీ అనుకొని తదా కశ్చిత్ వృద్ధమూసికం ఆగ్రే ఆగత్య యుష్మాస్కః బిడలస్య గలే గంటం బద్వం ప్రభావిష్యతి ఇది అపుచ్యత్. ఆ పిల్లి యొక్క మెడలో గంట కట్టాలని ఒక మూసికం అంటే ఒక అంటే యువకుడు అయినటువంటి ఆ ఎలక పిల్లి యొక్క మెడలో గంట కట్టాలని అన్నది. అప్పుడు ఆ మాటలైనటువంటి వృద్ధ అంటే ముసలి అయినటువంటి ఒక ఎలక ఏమన్నదంటే, మరే
పిల్లి దగ్గరికి వెళ్ళి పిల్లి యొక్క మెడలో గంట కట్టేంత ధైర్యం ఎవరికి ఉంది, మీలో ఎవరు కడతారు చెప్పండి అని ఆ ముసలి ఆ ఎలుక మిగతా ఎలుకలతో చెప్పిందండి. చెప్పిన తర్వాత తత్ శృత్వా సర్వే మూసికం నిరుత్తర ఆజయంతః. అప్పుడు ఎలకలన్నీ ధైర్యం సరిపోలే, పిల్లి దగ్గరికి వెళ్తే చంపి తింటుంది కాబట్టి అప్పుడు అన్నీ కాముండి ఎటు అటు వెళ్ళిపోయినాయి. కాబట్టి నీతి జన నిరర్థకాని కార్యాన్ని నా కుర్యత్. కాబట్టి ఉపయోగం లేని పనులు చేయకూడదు అని ఈ కథ యొక్క నీతి. మనకి ప్రశ్న నాన్న, బిడలహ కస్మిన్ లగ్న అభవత్. ఆ ఎలక ప్రతిరోజు ఏం చేస్తుంది? ఆ పిల్లి, బిడల అంటే పిల్లి, దేని యందు మనసు లగ్నం చేసి ఏం చేస్తుంది? బిడలహ ప్రత్యహం మూసికానం గ్రహణే కాదేన ఏవచ లగ్న అభవత్. ప్రతిరోజు ఆ పిల్లి ఎలకలను చంపి తింటూ ఉన్నది. రెండోది, కేన బిడలస్య వధోపాయం అచింతయత్. ఎలకలన్నీ ఈ యొక్క పిల్లిని ఎలా చంపాలి, బిడలసిన పిల్లిని ఏ విధంగా చంపాలని అవి మీటింగ్ పెట్టుకుని ఆలోచించుకొని అన్నాయి. దూర దూరాత్ ఆగత మహత్తం మూసిక తస్య బిడలస్య వధోపాయం అచింతయదు. చాలా దూరం నుంచి వచ్చినటువంటి ఎలకలన్నీ కలిసి మీటింగ్ పెట్టుకొని ఈ యొక్క పిల్లిని చంపాలని నిర్ణయించుకున్నాయి. మూసిక యువ కిమితి ఆశుచయతు. ఒక యువ ఎలక ఏమని ఆలోచించి ఏ విధంగా చెప్పింది? మూసిక యువ బిడలస్య గలే ఏక గంట బధ్యతే చేత్ వయం తస్య ఆగమనం జ్ఞాత్వా ఆ ప్రమతం భవే ఇది ఆచుచేత. యువ ఎలక చెప్తుంది, మనము ఆ ఒక పిల్లి యొక్క మెడలో కనుక గంట కట్టినట్టయితే మనం పిల్లిని మనం రక్షించుకోవచ్చు. అది ఎలా అంటే, మనం తింటాన్ని పరిగెత్తినప్పుడు అది వస్తున్నప్పుడు ఆ శబ్దం విని మనం తప్పించుకోవచ్చు అని ఆ యువ ఎలక మిగతా ఎలకలతో చెప్పిందండి. నెక్స్ట్ 4 వచ్చను. వృద్ధ మూసిక కిమిత్యా పుచ్చత్. ముసలి అంటే ముసలైనటువంటి ఆ ఎలక ఏమన్నది? ముసలి ఎలక ఏమన్నది? వృద్ధ మూసిక ఆగ్రే ఆగత్యం యుష్మాస్క బిడలస్య గలే గంట పద్వం ప్రభావిష్యతి ఇది అపుచ్చత్. మరి మీలో ఎవరు ఆ ఒక పిల్లి యొక్క మెడలో గంట కడతారు? ఎంతమంది ధైర్యం ఉంది చెప్పండి అని ఆ ముసలి ఎలక మిగతా ఎలకలతో చెప్పిందండి. అస్య కథయా నీతి, అస్యాహ కథయాయ నీతి జన నిరర్థకాని కార్యాన్ని నా కుర్యత్. కాబట్టి ఈ లోకంలో మానవులు ఉపయోగం ఉన్నటువంటి పని చేయాలి తప్ప ఉపయోగం లేని పని చేయకూడదు అని కథ యొక్క నీతి. నెక్స్ట్ నాన్న మనకి 5వ పాఠం. 5వ పాఠం ఏంటంటే మూర్ఖస్య నస్య ఔషధం. మూర్ఖునికి మందు లేదు, మూర్ఖునికి మందు లేదు. పురా దశ మూర్ఖ తీర్థయాత్రం ప్రతిష్టవాన్. పూర్వం ఒక 10 మంది ఫ్రెండ్స్, ఒక 10 మంది మూర్ఖులు కలిసి విహారయాత్రకి తీర్థయాత్రకు బయలుదేరిరట. మార్గే కపి నది ఆగత. వాళ్ళు వెళ్ళే మధ్య మార్గం కొంచెం దూరం పోయిన తర్వాత మధ్య మార్గంలో ఒక నది వచ్చిందట. ఒక నది దాటాలి. తం నిర్వత్వ తేషం నాయక సర్వే ఆగత వా నా వా ఇది జ్ఞాత్వం ఆత్మానం ఆగనయత్వం అన్యాన్ ఆగనయత్. అప్పుడు మనం మొత్తం కలిసి 10 మంది ఉన్నాం. ఎంతమంది నాన్న మొత్తం లెక్క పెట్టుకుంటారు? 10 మంది. 10 మంది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాటారు. దాటిన తర్వాత అప్పుడు ఆ ఉన్న 10 మందిలో ఒక నాయకుడు, అంటే ఒక వ్యక్తి నాయకుడు, అతను ఏం చేసిండంటే అందరు లెక్క పెట్టాడు. కానీ అతను లెక్క పెట్టుకోలే. మొత్తం 10 మంది. ఇప్పుడు ఉదాహరణ లెక్క పెట్టిన అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9, కానీ నాతో కలిసి 10 అవుతుంది. కానీ అతను ఏం చేసిండు, తను వదిలేసి మిగతా 9 మందినే లెక్కించడం ప్రారంభించాడు. తేన తేషం సంఖ్య నవ ఆజతి. మరి తను లెక్క పెట్టుకోకుండా ఎంత లెక్క పెట్టి కూడా ఎంతమంది వస్తారు? 9 మంది వస్తారు. తేన పర్యకులేషు తేషు ఏకైక ఆత్మానం విహాయ అవశిష్టవాన్ ఆగనయత. ఇక మన 10 మందిలో 9 మంది లెక్కొస్తున్నారు. ఒక అతను చనిపోయాడు, ఒక అతను నదిలో మునిగిపోయి ఉండొచ్చు, నదిలో కొట్టుకుపోయి ఉండొచ్చునని
ఉన్నటువంటి ఆ 10 మంది, అంటే ఆ 9 అంటే అతనితో కలిపి 10 మంది, ఆ 10 మంది ఏడ్చుకుంటూ కూర్చున్నారు. అంటే ఒక అతను పోయిండు, ఒకతను నదిలో కొట్టకపోయాడని ఆ నది ఒడ్డున కూర్చొని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. ఇత్యత్యం దశవర్తేన తే నవ సంఖ్యమేమ ఆగద. ఎంత ప్రయత్నించినా కూడా 9 మంది వస్తున్నారు తప్ప 10 మంది లెక్క రావట్లే. స్వేష్ ఏక నది నిమగ్నం ఇది సంభయం తే మూర్ఖ ఉచ్చై రోదితం ఆరంభత. ఇక పాపం కూర్చొని ఒకటే ఏడుస్తూ కూర్చున్నారు. కశ్చాన్ సన్యాసి తత్ర ఆగత్య తేషాం దుఃఖస్య కారణం జ్ఞాత్వం స్వయం తాన్ ఆగనేత. ఆ సమయంలో ఒక సన్యాసి ఆ నది దాటుదని అక్కడికి వచ్చాడు. ఆ నది దగ్గర రాగానే ఆ నది ఒడ్డున కూర్చున్నటువంటి ఆ 10 మంది కూర్చొని ఏడుస్తూ కూర్చున్నారు. అప్పుడు ఆ సన్యాసనుడు, నాయన ఎందుకు ఏడుస్తున్నారు, ఏమిటికి ఏడుస్తున్నారు అంటే, మేము 10 మంది నది దాటామండి, 10 మందిలో మేము 9 మంది మిగిలాం, ఒక అతను నదిలో కొట్టకపోయాడు అని ఏడ్చుకుంటూ కూర్చున్నారు. అప్పుడు ఆ సన్యాసి ఏం చేసిందంటే, తేన తేషం సంఖ్య దశ ఆజేత. అప్పుడు లెక్క పెడితే 10 మంది ఉన్నారు, మీరు 10 మంది ఉన్నారుగా అని. మీ ఎంతమంది? 10 మంది. 10 మంది ఉన్నారు. మరి 10 మంది ఉన్నాక ఒక అతను ఎలా చనిపోతాడు? మీరు ఎలా లెక్కించారంటే, తేచ ఆత్మానం ప్రమదం జ్ఞాత్వం లజ్జిత అభవాన్. అప్పుడు నువ్వు లెక్క పెట్టంటే అతను ఆ నాయకులు లెక్క పెట్టినప్పుడు ఎంతమంది? 9 మంది వస్తుంది కదా, అతను లెక్కేసుకుంటలే. అప్పుడు ఈ సన్యాసి, నాయన నువ్వు 1 2 3 4 5 6 7 8 9 10 ఎంతమంది? 10 మంది అని అప్పుడు ఆ సన్యాసి చెప్పాడు. ఆ సాధు చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ 10 మంది తనకు తాను సిగ్గుపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నీతి సర్వస్య ఔషధం అస్తి కింటు మూర్ఖస్య ఔషధం నాస్తి. ఏ రోగానికైనా మందు ఉంటుంది కానీ మూర్ఖునికి మాత్రం మందు ఉండదని కథ యొక్క నీతి. ప్రశ్న నాన్న జాగ్రత్తనండి. నదిం తీర్థవ మూర్ఖానాం నాయక కిం ఆకరోత్. ఆ ఒక నది దాటిన తర్వాత ఆ నాయకుడు ఎలా పరిగణించేలా లెక్క పెట్టండు. సర్వే ఆగత వానావ ఇది జ్ఞాత్వం ఆత్మానం ఆగనయత్వం అన్యాన్ ఆగనయత్. అందరూ లెక్క పెట్టింది కానీ తను మాత్రం లెక్క పెట్టుకోలే. మూర్ఖ కిమితి సంభవం రోదితం ఆరంభత. ఆ మూర్ఖులైనటువంటి వాళ్ళు ఎందుకోసం ఎలా ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు? మూర్ఖ స్వేస్ ఏక నదిం నిమగ్నం ఇది సంభవయం రోదితం ఆరంభద. కాబట్టి నదిలో మా 10 మందిలో ఒక అతను చనిపోయాడని ఏడుస్తూ కూర్చున్నారు. సన్యాసి తత్ర ఆగత్య కిం ఆకరోత్. సన్యాసి అక్కడికి వెళ్ళి ఏం చెప్పిండు? సన్యాసి తత్ర ఆగత్యం తేషం దుఃఖస్య కారణం జ్ఞాత్వం స్వయం తాన్ ఆగనయతి. మీ యొక్క ఏడుపు కారణం ఏంది, ఎందుకు ఏడ్చారు అని వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు ఆ సన్యాసి స్వయంగా ఆయనే లెక్కబెట్టి మీరు 10 మంది ఉన్నారని చెప్పిండు. తే కం జ్ఞాత్వం లజ్జితం అబదు. ఎవరు సిగ్గుపడరు. తే ఆత్మానం ప్రసాదం జ్ఞాత్వం లజ్జత అభవాన్. తనకు తానే సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు 10 మంది. అస్య కథయా కా నీతి. ఈ కథ యొక్క నీతి ఏంటి? అస్య కథయాయ నీతి సర్వస్య ఔషధం అస్తి. సమస్తమైనటువంటి రోగాలు మందు ఉంటుంది కానీ మూర్ఖస్య ఔషధం నాస్తి. మూర్ఖుని మాత్రం మందు ఉంటుందని కథ యొక్క నీతి నాన్న. ఇక మన నెక్స్ట్ లాస్ట్ పాఠం 6వ పాఠం నాన్న. 6వ పాఠం హితోపదేశో మూర్ఖ. హితోపదేశో మూర్ఖ అంటే మనం మూర్ఖునికి మంచి చెప్తే వాడు చెడుగా భావించుకుంటాడు. గోదావరి తీరే మహాన్ వటవృక్ష ఆసిత్. ఒక గోదావరి నది ఉంది. ఆ నది ఒడ్డున ఒక పెద్ద మహావృక్షం ఉన్నది. తస్మిన్ బహువ సుఖ నీడాని నిర్మాయ వాసంతి. మరి బాగా పెద్ద వృక్షం చేపట్టి ఆ ఒక వృక్షంపై, ఆ మహావృక్షంపై చాలా పక్షులు జీవిస్తూ ఉన్నవి. ఏకదా మహతి వృష్టిం ఆసిత్. ఒకరోజు భయంకరమైనటువంటి వర్షం వచ్చింది. తదా కెశాన్ మర్కట ఆపదమస్తకం కిలన్యం తం వృక్షం ఆశ్రయంతి. ఆ వర్షానికి తట్టుకోలేక అక్కడ ఉన్న కోతులన్నీ ఆ చెట్టు కింద ఉన్నాయి, వచ్చి ఆ చెట్టు కింద ఉన్నది. తాన్ దృష్టవా జాత అనుకంపం సుఖ భో యుస్మాకం మనుష్యానాం ఇవ పాణిపాదం అస్తి కలు. అప్పుడు చెట్టు మీద ఉన్నటువంటి ఆ ఒక పక్షులు ఏమన్నాయంటే, మేము చూడండి చక్కగా గూడు ఏర్పాటు చేసుకొని ఎండన్నా వానన్నా చలిని అన్నిటి రక్షించుకొని మేము సుఖంగా బతున్నాం. మరి మీకు మనుషుల వల్ల చేతులు కాలున్నాయి, మీరు కూడా మా లెక్క ఒక నివాస స్థలాన్ని ఏర్పరచుకోవచ్చుగా, ఒక గూడు కట్టుకోవచ్చుగా అని ఆ ఒక పక్షులు కింద ఉన్నటువంటి ఆ ఒక కోతులతో అన్నాయండి.
అన్న తర్వాత తత్ కిం యువం కులయాని నా నిర్మత అస్మాన్ పశ్య నీడవంతం వయం వర్షస్ అపి ముఖే జీవనం ఇది అవదాన్. కాబట్టి మీరు కూడా మా లెక్క నివాసం ఏర్పరచుకుంటే ఎండైనా వానైనా చలైనా అన్నిటి నుండి మనం రక్షించుకోవచ్చును అని ఈ యొక్క పక్షులు అక్కడున్నటువంటి కోతులతో అన్నయండి. అన్న తర్వాత తత్శ్రుత్వా మర్కట సుఖ ఆత్మానం ఉపహాస్యంతి ఇది ఆమన్యత. పాపం పక్షులు ఏం చెప్పాయి, మీరు కూడా మా లెక్క ఒక నివాసం ఏర్పరచుకుని మీరు కూడా సుఖంగా ఉండొచ్చుగా అని చెప్పినాయి. కానీ ఈ కోతులు ఏం చేసినాయి, మనం ఏలం చేసినాయి, మనల్ని హేళన చేసినాయి, మనల్ని అవమానపరిచినాయి అని ఈ కోతులు భావించుకొని అప్పుడు ఈ కోతులు ఏం చేసినాయి అంటే తతః క్రుద్ధా తే సుఖనాం కులయాని సర్వాణి ఉచ్ఛిద్య అధః పతయమాసు. ఆ చెట్టెక్కి ఆ పక్షులకు గూడులు మాత్రం సర్వనాశనం చేసినాయి. మమ్మల్ని ఏలం చేసిన కోపంతో ఆ కోతులు చెట్టెక్కి పక్షులు ఏర్పాటు చేసినటువంటి ఆ ఒక గూడిని మొత్తం ఆ గులను మొత్తం పీ కింద పడేసినాయి. నీతి మూర్ఖానాం హితోపదేశ అపి ప్రకోపాయ భవతి నాతు శాంతై. కాబట్టి మూర్ఖునికి చెడ్డవానికి నువ్వు చేసిన తప్పు, నువ్వు ఈ పని చేయి మంచి బాగుంటావు అని అంటే ఒక మంచి నీతి వాక్యాలు చెప్తే ఆ మూర్ఖుడు దాన్ని ఒక తప్పుగా భావించుకుంటారని కథ యొక్క నీతి. ప్రశ్న నాన్న, వటవృక్షే సుఖ కథం వాసంతి స్మ. ఆ మహావృక్షం మీద ఏమి నివసిస్తున్నాయి? వటవృక్షే సుఖ నీడయాన్ నిర్మాయం వాసంతి స్మ. ఆ పక్షులన్నీ అక్కడ గూడు కట్టుకుని నివసిస్తూ ఉన్నాయి. మర్కట కథం సంభూత వటవృక్షం ఆశ్రయంతి. ఆ కోతులన్నీ ఆ వృక్షం కిందికి ఇంటికెళ్ళినాయి. మర్కట ఆపదమస్తకం కిలన్య వటవృక్షం ఆశ్రయంతి. భయంకర వర్షం వస్తే ఆ వర్షం తట్టుకోలేక ఆ చెట్టు యొక్క చెట్టు కిందికి వెళ్ళి అక్కడ ఉన్నాయి. మర్కట కిమితి అమన్యతే. కోతులు ఏ విధంగా భావించుకున్నాయి? మర్కట సుఖ ఆత్మానం ఉపాస్యంతి ఇది ఆమన్యత. ఈ యొక్క పక్షులు మనని ఏలం చేసినాయి, మనని కించపరిచినాయి అని అనుకున్నాయి. క్రుద్ధ మర్కట కిం ఆకుర్వాన్. కోపం ఉన్నటువంటి ఆ కోతులు ఏం చేసినాయి? క్రుద్ధ మర్కట సుఖనాం కులాయని సర్వాణి ఉచ్ఛిద్య అధః పతయమాసు. పాపం ఈ కోతులు చెట్టెక్కి ఆ పక్షుల యొక్క గూలను మొత్తం సర్వనాశనం చేసినాయి, వాటి నివాస స్థలాన్ని మొత్తం సర్వనాశనం చేసాయి. అస్య కథయా కా నీతి. ఈ కథ యొక్క నీతి ఏంది? అస్య కథయాయ నీతి మూర్ఖానాం హితోపదేశ అపి ప్రకోపాయ భవతి నాతో శాంతై. కాబట్టి మూర్ఖునికి మంచి చెప్తే అది చెడుగా భావించుకుంటారు, కానీ మూర్ఖుని ఎవరు మార్చలేదని ఈ కథ యొక్క నీతి. మనకు రోమన్ ఇంకే 11 పూర్తయిందానా? రోమన్ ఇంక మొత్తం 6 పాఠాలు మనకు పూర్తయినాయి.